సో మనము బ్యూటిఫుల్ శారీ అండి, మంచి పీచ్ కలర్లో తీసుకున్నారు. సో మంచి పేస్టల్ షేడ్స్లో అయితే కలర్ చార్ట్ అంతా కూడా వచ్చిందనమాట. అన్ని షేడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మనకి పేస్టల్ షేడ్స్లో కూడా కైండ్ ఆఫ్ డార్క్ కలర్స్ అయితే పేరప్ చేశారనమాట. కంప్లీట్గా కూడా లైట్ కలర్స్ కాకుండా మంచి డార్క్ కలర్స్ అయితే ఇచ్చారు. మనకి మొత్తం శారీ అంతా సెల్ఫ్ కలర్ థ్రెడ్ కాకుండా మిడిల్ ఆఫ్ ద శారీ బంచెస్ వచ్చేసి ఇట్లాగా మల్టిపుల్ కలర్స్ని యూజ్ చేస్తూ థ్రెడ్స్ అయితే హైలైట్ చేశారనమాట. సో ఇది వచ్చేసి ఫ్రిల్స్ పార్ట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వర్క్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది విత్ హ్యాండ్స్కి బార్డర్ కట్ వర్క్ అయితే ఉంటుంది. సో సింగిల్ సెట్ మాత్రమే ఉందండి. సో గ్రాబ్ సూన్ అండ్ థ్యాంక్ యూ. సో క్రష్ ఆర్గన్జాలోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో షేడ్లో అయితే తీసుకున్నారు. అండ్ కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ, దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ ఇట్లా మిడిల్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి థ్రెడ్స్ని అయితే తీసుకొని హైలైట్ చేశారు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ అయి వస్తుంది అనమాట. సో మనకి బార్డర్స్ కూడా చూడండి, బ్యూటిఫుల్ బార్డర్స్ ఉంటాయండి. మనకి కట్ వర్క్ ఉంటుంది. కట్ వర్క్ పైన వచ్చేసి పర్ల్స్తో అయితే ఇచ్చారు, ఫాలోడ్ బై ద కడ్దానా బీడ్స్ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇట్లా హాఫ్ శారీ అనేది ప్లెయిన్ ఉంటుంది. సో క్రష్ వస్తుందండి, పైన పార్ట్ అంతా కూడా క్రష్ వస్తుంది, కింద అంతా కూడా హెవీ వర్క్ అయితే ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడొచ్చు. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది విత్ వర్క్ వస్తుందండి ఇట్లాగా. దిస్ ద బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అండి. మనకి హ్యాండ్స్కి కూడా చూడొచ్చు ఒక బంచ్ విత్ బుటీస్ అండ్ కట్ వర్క్ అయితే తీసుకున్నారు. నెక్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో ఇట్లా బ్యూటిఫుల్ క్రష్ ఫ్యాబ్రికే ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా క్రష్ ఫ్యాబ్రిక్లోనే వచ్చిందనమాట. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ గ్రాబ్. సో మనము బ్యూటిఫుల్ కలర్ అండి, చూడండి కలర్ ఎంత బాగుందో. మంచి పౌడర్ బ్లూ షేడ్లో అయితే ఇచ్చారనమాట. సో మనకి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేస్తూ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. బార్డర్స్ కూడా మనకి చక్కగా పర్ల్ వర్క్ విత్ కర్దానా బీడ్స్తో స్కాలప్ ఉంటుందండి మనకి ఆల్ ఓవర్ ద శారీ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఓనీ పార్ట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ నుండి ఇట్లాగ ఉంటుందండి. సో ఇదంతా పర్ల్స్ అనేది స్టిక్ చేయటం వల్ల మనకి రావట్లేదు. సో చూడొచ్చు ఇట్లా హాఫ్ ఆఫ్ ద శారీ వర్క్ కింద అంతా కూడా మనకి వర్క్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుందండి, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. దట్టు మనకి బ్లౌజెస్ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజెస్ విత్ ఎంబ్రాయిడరీ అయితే పేరప్ చేశారనమాట. సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్. యా, దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ చూడొచ్చు. మనకి బ్లౌజ్ కూడా చక్కగా కంప్లీట్గా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. హ్యాండ్స్కి కూడా కడ్దానా బీడ్స్తో మనకి స్కాలపింగ్ విత్ బార్డర్స్ అయితే విత్ బుటీస్ అయితే ఇచ్చేసారు. సో సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి, గ్రాబ్స్ ఉంటాయి. సో వన్ మోర్ నైస్ కలర్ అండి, ఇది కూడా మనకి లావెండర్ టోన్తో అయితే తీసుకున్నారు. బ్యూటిఫుల్ సెట్ అండి, అసలు కలర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బ్యూటిఫుల్ అన్నీ కూడా మనకి పేస్టల్ షేడ్స్లో వచ్చేసి డార్క్ కలర్స్తో అయితే ఇచ్చారనమాట. 1 minute. సో దిస్ ఈస్ ద పళ్ళు పార్ట్ అండి. మనకి ఓనీ అనేది హెవీ తీసుకున్నారనమాట. సో ఒకసారి నేను బ్యాకింగ్ కూడా చూపిస్తాను చూడొచ్చు. బ్యాకింగ్ కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది మనకి బార్డర్స్ కూడా కడ్దానా బీడ్స్తో మనకి పర్ల్స్తో అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఓనీ పార్ట్ హెవీగా ఉంది కదా. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇట్లాగా హాఫ్ శారీ ప్లెయిన్ ఉంటుంది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ అనేది వర్క్ విత్ కడ్దానా బీడ్స్తో కట్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద పళ్ళు బ్లౌజ్ పార్ట్. సో బ్లౌజ్ చూడొచ్చు. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్. బ్లౌజ్ కూడా మనకి చాలా నీట్గా సెల్ఫ్ కలర్లో పేరప్ చేశారనమాట విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో దిస్ ద నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్. సో సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి, మల్టిపుల్స్ అయితే లేవు. సో గ్రాబ్ సూన్ అండ్ థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ వర్క్ శారీస్ అండి, చాలా మంది ఎన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అనండి. వర్క్ శారీస్ అప్పటికి చాలా తెప్పిస్తూనే ఉన్నామన్నమాట. బట్ స్టిల్ ఏంటంటే కొంచెం కాస్ట్లీలో కావాలి అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. సో చూడొచ్చు, దిస్ ద బ్యూటిఫుల్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. చాలా బాగుంటుంది. మనకి మంచి క్రీమీ కలర్ వస్తుంది అనమాట. కలర్ కూడా దాని మీద కూడా సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ విత్ మీనాకారీతో ఇచ్చేసారనమాట. ఆల్ ఓవర్ క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు. మనకి పళ్ళులో కూడా చూడొచ్చు చక్కగా పర్ల్ విత్ కడ్దానా ఇచ్చారు. అండ్ బార్డర్ ఆఫ్ ద శారీ వచ్చేసి పర్ల్ వర్క్తో చేశారనమాట, స్కాలప్. సో మనకి ఇది ఓనీ పార్ట్ కాబట్టి ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా హెవీగా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ వీవింగ్తో వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తాను చూడొచ్చు. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి జస్ట్ కింద వరకు వర్క్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి. కంప్లీట్ వెయిట్లెస్ అని కాదు, బికాజ్ మనకి ఇక్కడ బార్డర్లో చూడొచ్చు కడ్దానా బీడ్స్ అండ్ పర్ల్స్ ఇవ్వటం వల్ల
కొంచెం వెయిట్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ కాకుండా చాలా తక్కువ వెయిట్ అయితే ఉందన్నమాట. సో బ్లౌజ్ కూడా చూడండి, హెవీ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ ఉంటుంది. హ్యాండ్స్కి కూడా బంచెస్ విత్ కర్ట్ వర్క్ ఇచ్చారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్. యా, సో బ్యూటిఫుల్, సచ్ ఎ లవ్లీ కలర్. ఎంత బాగున్నాయో చీరలు అయితే. ఇది ఒక కలర్ అండి, పింక్ కాదు, లైక్ లైలాక్ పీచ్ మిక్స్డ్ కలర్ అనమాట. ఎంత బాగుందో అసలు. టిష్యూ శారీస్ హియర్, సచ్ ఎ లవ్లీ వర్క్, సీరియస్లీ క్రాఫ్ట్ మ్యాన్షిప్. వాళ్ళ వర్క్ అండి ఇదంతా కూడా. ఎంత బాగుందో చూసారా, డీటెయిలింగ్గా, ఫినిషింగ్, టెంపుల్ వీవింగ్ బోర్డర్స్ బోత్ సైడ్స్ కూడా. అండ్ శారీ ఆల్ ఓవర్ ఓపెన్ చేద్దాం. మనకు ఒక నేచురల్ కాన్సెప్ట్ వస్తుంది, ఒక జంగిల్ థీమ్ వస్తుంది. అండ్ ఓపెన్ చేస్తే పళ్ళు, సింపుల్గా పళ్ళు ఇలా వచ్చేస్తుంది, గోల్డ్ కలర్తో వస్తుంది. అండ్ బ్లౌజ్ చూస్తే కనుక సేమ్ లైక్ మనకి పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్. అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్. చాలా యూనిక్గా ఉంది, కలర్ కానివ్వండి, శారీ కానివ్వండి. ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఇవి సూపర్ హిట్ అనమాట కలెక్షన్. అండ్ బ్యాక్ అగైన్ విత్ దిస్ కలర్.